విజయవాడ పశ్చిమ టీడీపీలో కార్యకర్తలు నేతలు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనన్నారు ఎంపీ కేశినేని చిన్ని. బుద్ధ వెంకన్న నివాసంలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పొత్తులో భాగంగా విజయవాడ వెస్ట్ సీట్ను వదులుకోవాల్సి వచ్చిందని, దీనివల్ల పార్టీ నేతలు కార్యకర్తలకు ఇబ్బందులున్న మాట నిజమేనన్నారు. ఈ సమస్యలపై హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్తానని ఎంపీ హామీ ఇచ్చారు. త్వరలోనే పార్టీ కోసం శ్రమించిన బుద్ధ వెంకన్న, నాగుల్ మీరాకు మంచి పదవులు లభించనున్నాయని కేశినేని చిన్ని హామీనిచ్చారు. ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ పశ్చిమ నియోజకవర్గం తెలుగుదేశం మన మిత్ర ధర్మం పాటించి భారతీయ జనతా పార్టీకి ఇవ్వటం జరిగింది. దానివల్ల కొంతమందికి అన్యాయం కూడా జరిగింది. అంతేకాకుండా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటుంది. ఇవన్నీ నాకు తెలుసు. కానీ పార్లమెంటు గత 25 రోజుల నుంచి పార్లమెంటు జరుగుతున్న సందర్భంగా రోజుకు ఒక్కరోజే సెలవు దినాలే వస్తున్నాను. దీని మీద పూర్తి దృష్టి అందరి వెంకన్న గారితో, మీరా గారితో, మిగతా అందరితో కూడా డిస్కస్ చేసి పూర్తి దృష్టి పెట్టి అధిష్టానానికి మీరు పడుతున్న ఇబ్బందులు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటాను. తప్పకుండా ఈ విషయం అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళి నాయకులు, కార్యకర్తలు, నాయకులు అంటే కార్పొరేటర్ స్థాయి నాయకులు ఉండొచ్చు, అంతేకాకుండా ఇక్కడ ఉన్న ఇద్దరికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టమైన వ్యక్తులు వీళ్ళిద్దరూ. నేను తీసుకెళ్లేదంటే ఆయన కూడా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడగలిగే, ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారి అపాయింట్మెంట్ ఇచ్చే శక్తి బుద్ధ వెంకన్న గారికి ఉంది. కానీ ఈ సమస్యను తీసుకెళ్లాల్సిన బాధ్యత నా మీద పెట్టారు కాబట్టి తప్పకుండా ఈ సమస్యని అధిష్టానం దృష్టికి తీసుకెళ్దాం. అంటే ఇంతవరకు ఆ ట్రాన్స్ఫర్లు ఏంటో కూడా నేను కూడా చూడలేదు. తప్పకుండా మాట్లాడతాను. మాట్లాడటమే కాకుండా నాయకులకి, కార్యకర్తలకి ఇబ్బందులు కలిగిన విధంగా మేము ముగ్గురం తప్పకుండా మేము మీతో పాటు కలిసి ప్రయాణిస్తాం. నేను మొన్న అనుకున్నాను, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల వరకు ఒక మీటింగ్ పెడదామని మొన్న కూడా కొంతమందితో అన్నాను. కానీ మళ్ళీ ఆ రోజు సాయంత్రం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ రావటం, నేను రాలేకపోవడం వల్ల అది క్యాన్సిల్ చేయడం జరిగింది. నేను ఎక్కడ వేరే నియోజకవర్గం ఎక్కడ కూడా ఎందుకు పెట్టట్లేదంటే అక్కడ అందరూ ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. మన పార్టీకి సంబంధించిన పెద్ద నాయకులతో కలిసి వాళ్ళిద్దరిని తీసుకుని ఇక్కడ మీటింగ్ పెట్టాలి, నేను కూడా రావాలని అనుకున్నాను. వారిద్దరి సమక్షంలో తప్పకుండా మళ్ళీ మీటింగ్ పెడదాం, అందరం కలిసి ఒక మీటింగ్ పెట్టుకుందాం. నేను 10వ తారీఖు మళ్ళీ పార్లమెంట్ అయినాక వస్తాను. ప్రప్రథమంగా ఈ ప్రాంతం అమ్మవారి ఆశీస్సులతో నిన్నే కేంద్ర మంత్రి గారిని కూడా కలిసి అమ్మవారి దేవాలయానికి 100 కోట్లు ఇవ్వమని కోరటం జరిగింది ప్రసాద్ స్కీమ్ కింద. తప్పకుండా మన అదృష్టం కొద్దీ ఆయన నాకు బాగా అత్యంత సన్నిహితుడైన మంత్రి గారు వచ్చారు, షెకావత్ గారు. తప్పకుండా నెరవేరుద్దాం, దశల వారీగా చేద్దాం, 3 సంవత్సరాల్లో మొత్తం నిధులు మంజూరు అయ్యేటట్టు చేద్దాం అని వాళ్ళు సెక్రటరీకి కూడా ఆదేశించడం జరిగింది. త్వరలో దీని కార్యక్రమం గవర్నమెంట్ నుంచి కూడా ప్రపోజల్స్ అన్నీ కరెక్ట్గా పంపించుకుని ఒక 5-6 నెలల్లో కనుక ఈ కొండ ప్రాంతం నా దృష్టి అంతా కూడా ఎక్కువగా పశ్చిమ నియోజకవర్గం మీదే సుజనా చౌదరి గారితో కూడా కలిసి ఏమేమి సమస్యలు ఉన్నాయో, ఇద్దరు ఉన్నారు, వీళ్ళిద్దరికీ తెలియని సమస్య అంటూ ఇక్కడ ఏమీ లేదు. ఇద్దరిని బుద్ధ వెంకన్న గారికి కూడా, మీరా గారికి కూడా అతి త్వరలో మంచి పదవులు వస్తాయి. తప్పకుండా వారికి అయితే ఎటువంటి అన్యాయం జరగదు. తప్పకుండా అతి త్వరలోనే, అప్పుడు ఇంతవరకు ప్రభుత్వం ఇంకా సెటిల్ అవ్వలేదు, ఆఫీసర్స్ విషయంలోనే సెటిల్ అవ్వలేదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఇంతవరకు చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవజ్ఞుడికి అందలేదంటే మనం అర్థం చేసుకోవాలి. కొంచెం ప్రభుత్వం సెటిల్ అయినాక అతి త్వరలో ఇక్కడ ఉన్న నాయకులకి, కార్యకర్తలకి న్యాయం జరిగే విధంగా మేము ముగ్గురం వ్యవహరిస్తాం. అంతేకాకుండా వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాల్సిన పరిస్థితే లేదు. ఆయన చేసిన పోరాటం కానీ, ఆయన చేసిన ఏది వృధా పోదో అది ప్రతిదీ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉన్నది. తప్పకుండా విజయవాడ పశ్చిమలో వీరిద్దరికీ మంచి అవకాశం ఉంది. అయితే నా వంతు కృషి, నాది ఎక్కడ అవసరం ఉన్న కార్యకర్తల నాయకులే కాదు, వాళ్ళకి నేను చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. తప్పకుండా వారికి వస్తుంది కాబట్టి కృషి చేస్తానని తెలియజేసుకుంటూ, నాకు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించిన మీ అందరికీ, మీ యొక్క అవసరాలకి ఏ రోజైనా నేనుంటా.